హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హైటెక్ అయ్య గారిని. ఈరోజు పోలీస్ వర్గం కథ. ఈరోజు మీరు పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు పాడ్యమి కాబట్టి కార్తీక మాసం అయిపోయింది కాబట్టి పాడ్యమి రోజు సాయంత్రం రాత్రిపూట దీపారాధన చేసి అరటి డొప్పలో నెయ్యితోటి లేదా నూనెతోటి ఎవరి కెపాసిటీని ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వెలిగించుకొని తులసి కోట దగ్గర కానీ ఇంట్లో లేకపోతే ఇంకా బడ్జెట్ లేదా వాళ్ళ కెపాసిటీని బట్టి నది గోదావరి కానీ కృష్ణానది కానీ వాళ్ళు ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే నదులు దగ్గరలో ఉన్నాయో అక్కడ ఏది లేకపోతే తులసి కోట దగ్గర కూడా చేయడం ఇష్టం లేకపోతే దేవాలయానికి వెళ్ళి దేవస్తంభం దగ్గర ఒక అరటి డొప్పలు పెట్టుకొని దీపారాధన చేస్తారు. 33 ఒత్తులు వేసి నెయ్యిలో దీపారాధన చేస్తారు. అయితే పోలీస్ వర్గం కథ చదువుకోవాలి ఈరోజు. అసలు పోలీస్ వర్గం కథ ఎందుకు చదువుకోవాలి, పోలీస్ వర్గం కథ ఏంటి అని అంటే, ఒక అత్తగారు ఉంటుంది. ఒక ఒక ఊరిలో ఒక అత్తగారు ఉంటుంది. ఆ అత్తగారికి 4 కోడళ్ళు ఉంటారు. ఆ నలుగురు కోడళ్ళు ఉంటే ఈ అత్తగారికి చాలా అసూయ, చాలా అహంకారం ఉండేది. ఏమిటంటే ఏది పూజ చేసినా నేనే చేయాలి, ఎవరు చేయకూడదని చెప్పేసి ఉండేది. అయితే ఇందులో చిన్న కోడల పేరు పోలి. ఈ 4 కోడళ్ళలో చిన్న కోడల పేరు పోలి. అయితే ఈ 4 కోడళ్ళలో చిన్న కోడల పేరు పోలి అయితే ఈమెకి చాలా దైవభక్తి ఉండేది. కానీ ఈమెకి అగరవత్తులు కానీ నూనె కానీ ఒత్తులు కానీ పూలు కానీ ఏమీ కూడా దగ్గరికి రానికుండా అత్తకు పూజ చేయనీయకుండా అత్తగారు జాగ్రత్త పడుతూ ఉండేది. నాకే పుణ్యం దక్కాలి, నేనే చేయాలి పూజ, ఎవరి ఇంట్లో ఎవరు పూజ చేయడానికి వీల్లేదు, నేనే చేయాలని చెప్పేసి ఈ అత్తగారు అహంకారంతో విర్రవీగుతూ ఉండేది ఇంట్లో. అయితే కానీ ఎప్పుడు కొట్టడం తిట్టడం అట్లాంటివి జరిగేది కాదు. కానీ ఏ పూజలు కూడా చేయనిచ్చేది కాదు ఈ అత్తగారు. ఈ పోలి అనే అమ్మాయితో కానీ ఆ మిగతా ముగ్గురు కోడళ్ళను కూడా, మొత్తం 4 కోడళ్ళు. అయితే ఏం జరిగింది, ఒకరోజు కార్తీక మాసం అయిపోయిన తర్వాత అమావాస్య అయిపోయిన తర్వాత పాడ్యమికి ఒత్తులు అనుకుంటుంది ఈ అమ్మాయి పోలి. అప్పుడు ఏం చేసిందంటే, అత్తగారు ఎట్లాగా అగరవత్తులు కానీ పూలు కానీ ప్రమిదలు కానీ నూనె కానీ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఓ పని చేద్దామని చెప్పేసి అనుకొని పత్తి చెట్లో ఉన్నటువంటి పత్తిని తీసుకొని దాంతోనే ఒత్తి తయారు చేసుకునేది వాళ్ళ పెరట్లో. తర్వాత భూమి మీద ఉన్న మట్టి తీసుకొని కొంచెం నీళ్లు జల్లుకొని ఆ మట్టిని ప్రమిదగా చేసి, తర్వాత పెరుగుని చిలికి మజ్జిగ చేసి దాంట్లోంచి వచ్చినటువంటి వెన్నని నెయ్యిగా చేసి, ఓకేనా, ఆ వెన్నతోటే, నెయ్యి కూడా కాదు, ఆ వెన్న వేసి అందులో దాన్ని నెయ్యిగా నూనెగా భావించి తన మనసులో ఆ ఒత్తి అందులో వేసి తడిపి చక్కగా ఒక అరటి డొప్ప తీసుకొచ్చుకొని దాని కింద పెట్టి చక్కగా ఆ శివాలయంకి వెళ్ళి అక్కడ దీపారాధన చేస్తుంది. ఎవరు, ఆ పోలి పత్తితోటి. వాళ్ళ అత్తగారు మరి ఏ పూజ సామాగ్రి ఇచ్చేది కాదు కదా అమ్మాయికి, అందుకని వాళ్ళ అత్తగారికి తెలియకుండా చేసింది ఈ పని. అయితే వీళ్ళ అత్తగారు ఈమె ఎంతో ఆర్భాటాలతోటి దీపాలు బాగా వెలిగించి బాగా భక్తితోటి ఆర్భాటాలు చేసింది వీళ్ళ అత్తగారు. పూజలని, భక్తులని, అదని ఇదని ఎన్నెన్నో చేసింది. అయితే ఈమె భక్తికి బాగా ఆ శివపార్వతులు మెచ్చుకొని వాళ్ళ అత్తగారు చేయనీయకపోయినా కూడా పెరుగు నూనె మన వెన్నతోటి చేసి మట్టితోటి ప్రమిద చేసి అదేవిధంగా పత్తిలో ఉన్నటువంటి దూది తీసుకొని మరి చేసిందని చెప్పేసి ఆమె భక్తికి నిశ్చలమైపోయి ఆ పార్వతీ పరమేశ్వర్లు చక్కగా ఆమెకు దర్శనం ఇచ్చారు. ఎప్పుడైతే ఆ నది దగ్గరికి అక్కడ శివాలయంలో వెలిగించి ఆ నది దగ్గర అక్కడే ఉన్న ఒక నది ఉంది, ఆ నది దగ్గరకు కూడా వెళ్ళింది ఆ అమ్మాయి. ఆ దీపం పట్టుకొని వదిలేద్దామని చెప్పేసి నదిలో ఆ వదిలివేయటానికి ఆ పోలి అనే అమ్మాయి ఎప్పుడైతే వెళ్ళిందో అక్కడికి ఒక పుష్పక విమానం వచ్చింది. వచ్చినప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా వచ్చారు. అందులో వచ్చినప్పుడు ఆ పుష్పక విమానం నా కోసమే వచ్చింది అనుకుంది ఈ అత్తగారు. అనుకున్నప్పుడు ఇందులో తీరా ఎవరు ఎక్కుతున్నారు ఆ పుష్పక విమానం అంటే ఈ అమ్మాయి ఎక్కుతుంది. ఎవరు, పోలి. అరే ఇదేంటి, నేను కదా మంచిగా అద్భుతంగా బ్రహ్మాండంగా ఆర్భాటాలతో ఇంత అలంకారాలతోటి ఇంత అద్భుతంగా అన్ని దీపాలు వెలిగించుకున్నా, నా కోసం రావాల్సిన పుష్పక విమానం నా కోడల్ని ఎక్కించుకుంటుంది ఏంటి, అసలు ఈ అమ్మాయి ఏం పూజలు చేసిందని, అమ్మ పోలి నన్ను కూడా లాగమ్మా, నేను కూడా వస్తానమ్మా అని అన్నది. దేనికి ఆ పుష్పక విమానం వచ్చిందంటే స్వర్గానికి తీసుకొని వెళ్ళటానికి. ఎవరైతే భక్తితోటి శ్రద్ధతోటి చేస్తారో వాళ్ళని స్వర్గానికి తీసుకోవటానికి వచ్చింది. అప్పుడు చెప్పారు పార్వతీ పరమేశ్వరులు చెప్పారు, అమ్మ పోలి నీ యొక్క భక్తికి మేము నిశ్చలమైపోయినామమ్మ, చాలా నీ భక్తిని మేము సంతోషపడ్డాము, చాలా భక్తి శ్రద్ధలతోటి చేశావు, నీ అత్తగారు చక్కగా నిన్ను పూజ చేయనిపోయినా కూడా చేశావు కాబట్టి నీ భక్తి మాకు నచ్చిందమ్మ, రామ్మ నిన్ను స్వర్గాన్ని తీసుకెళ్తామని చెప్పేసి అనగానే అమ్మాయి పుష్పక విమానం ఎక్కింది. అప్పుడు ఈ అమ్మాయి నన్ను కూడా పైకి లాగి, ఈ అత్తగారు అంటుంది నన్ను కూడా పైకి లాగి పోలి నేను కూడా పుష్పక విమానం ఎక్కుతామంటే ఈ అత్తగారితోటి ఈ అమ్మాయి ఇలా అంటుంది, ఏమనంటే, అత్తయ్య గారు
మనం చేయాల్సింది భక్తితోటి శ్రద్ధతోటే కానీ, అంతేకాని ఈ దీపాలతోటి, ఎంతో అలంకరణలతోటి, ఎంతో అద్భుతాలతోటి, డ్యాన్సులతోటి, నాట్యాలతోటి, వాటితోటి వీటితోటి కాదు. మనం చేయాల్సింది మనసు పెట్టి భక్తి శ్రద్ధలతోటి మనము చేయాలి అత్తయ్య గారని చెప్పింది. అందుకని చెప్పేసి ఈ పోలీస్ వర్గం కథను కార్తీక మాసంలో చివరి రోజున ఈరోజు అనగా ఈరోజు గురువారం రోజు మీరు చదువుకోండి. అదేవిధంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళి దీపారాధన చేయండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి నది దగ్గరకు కూడా వెళ్ళి చక్కగా దీపాలు వదిలిపెట్టండి అరటి డొప్పలలో. ఈ కథను చదువుకోండి. నదీ స్నానాన్ని ఆచరించండి, లేదా బావిలో నీళ్లు కూడా పోసుకోండి. అవి కూడా కుదరకపోతే ఇక ఇంట్లో ఏ నీళ్లు ఉన్నాయో ఆ నీళ్ళే, హౌజ్లో నీళ్ళు లేకపోతే మోటార్తో నీళ్ళు స్నానం ఆచరించండి. ఆడవాళ్ళు కుదిరితే భర్తను కూడా తీసుకొని వెళ్ళండి దేవాలయానికి. ఈ విధంగా ఈ కథను, నేను చెప్పిన కథను వినండి. యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, లేదా నేను చెప్పిన కథని వినండి. నేను చెప్పింది నా యొక్క వీడియోని చాలా 10 మందికి 10 గ్రూపులలో షేర్ చేయండి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు హైటెక్ అయ్యగారు. నా నెంబర్ 9398040315. అన్ని శుభ కార్యక్రమాలు చేస్తాను, సంప్రదించండి. ఇట్లు మీ హైటెక్ అయ్యగారు, శ్రీనివాసాచార్యులు. దీన్ని బట్టి ఈ కథలో ఏం నీతి ఏంటంటే, ఎవరైతే పూజ ఎలా చేయాలి అంటే భక్తి, ఇంత చేసాం అంత చేసాం, అది పెట్టి చేసాం ఇది పెట్టి చేసాం అన్నది కాదు. భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్టలతోటి చేయాలి, భక్తితోటి పూజా కార్యక్రమాన్ని. అది కాబట్టి మరి ఈరోజు ఎందుకు వెలిగించాలి అంటే, స్వర్గానికి పోవటం అంటే ఏంటంటే, ఎవరైతే ఈరోజు ఈ విధంగా చేస్తారో, నెయ్యితోటి 33 ఒత్తులు వేసి వెలిగించి చేస్తారో వాళ్ళను మరణాంతరం ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు మనకు స్వర్గప్రాప్తం కలిగేలాగా చేస్తారు అని చెప్పేసి నమ్మకం. అందుకోసం ఓకేనా, ఉంటా మరి.